కర్నూలు జిల్లా కొడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తనను లైంగికంగా వేధించాడని అత్యాచారం చేశాడని ఆరోపిస్తున్న బాధితురాలు న్యాయ పోరాటం చేస్తోంది. సుధాకర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తనకి న్యాయం చేయాలంటూ తల్లితో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేసింది బాధితురాలైన బాలిక. పేదరికం కారణంగా తాను మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఇంట్లో పనిచేశానని ఆ సమయంలో తనపై అత్యాచారం చేశారంటోంది ఆ బాలిక. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి పంపారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటున్న బాధితురాలితో మా రిపోర్టర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తన ఇంట్లో పనిచేసే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. బాధితురాలు ఇవాళ కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో బాధితురాలు ఆమె తల్లి ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, అసలు ఏంటమ్మా, ఏం జరిగింది? మా పాపని ఈ విధంగా చేసినాడు. మా పాపకి మాకు న్యాయం జరగాల. మా పని చేస్తుంటే ఇట్లా చేసినాడు. మాకు చెప్తే చంపేస్తామని వాడలో చెప్పలేదు. వీడియో తీసుకునింది, ఆ వీడియో చేసినారు. మాకు ఇప్పుడు న్యాయం జరగాల అని చెప్తున్నా సార్. ఎన్ని సంవత్సరాలు మీరు అక్కడ పని చేస్తున్నారు? 2019 నుండి 23 వరకు ఆ వరకు చేసినాం సార్. మేము ముగ్గురు చేస్తున్నాం. 10,000 ఇస్తున్నాడు. ఇట్లా మా పాపకి చేసినాడు. ఇంకొక అమ్మాయికి ఇట్లా చేయకూడదు, మాకి భయపడిస్తున్నాడు. ఇంకొకరికి ఇట్లా ఆయన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లా వేధింపులు ఉన్నాయి. 5 సంవత్సరాల నుండి వేధింపిస్తున్నాడు మా పాపకి. మా పాప చెప్పక భయపడిపోయింది. ఇది సార్ జరిగినది. చెప్పమ్మా, ఎందుకు ఇట్లా జరిగిందమ్మా? ఇంట్లో పని చేస్తుంటే వచ్చి పట్టుకోవడం, అట్లా భయపడిస్తుంటే ఈ విషయం బయట చెప్తే మా అమ్మ మా నాన్నని చంపేపిస్తాను నన్ను భయపడుతుంటే నేను ఈ విషయం బయటికి చెప్పకుండా ఒక రోజు వీడియో తీసుకున్నాను. వీడియో తీసుకొని ఇంకా కేసు పెట్టడం అని మాకు ఇప్పుడు భయం కూడా ఉంది. ప్రాణహాని అని ఏమన్నా చేస్తాడు మమ్మల్ని, మా తల్లిదండ్రులు. ఇంతకుముందు పోలీసులు చెప్పాలని ప్రయత్నం ఏమైనా చేసావమ్మా? ఎవరికైనా చెప్తే నేను ఎమ్మెల్యే కదా ఏమన్నా చేపిస్తా అన్నదంతా ఎవరికైనా. నాకు పదవి ఉంది కదా, నాకు పదవి ఉంది, నా వాళ్ళు ఉన్నారు, నేను చేపిస్తాను. నీకేం పెట్టాడమ్మా మీకు? మాకేం పెట్టలేదు. పని చేస్తుంటే వచ్చి భయపడియడం అట్లా చేయడం చేసినాం. కలెక్టర్ని ఏం కోరుతున్నారమ్మా? ఏం కోరారు? ఉద్యోగం కోరుతున్నాం. మాకు ఈ ఉద్యోగం కావాలి. కలెక్టర్ని ఏం కోరారు మీరు? బాలికి ఏ విధంగా న్యాయం చేయాలన్నా? మేము కలెక్టర్ కోరేది ఒకటే, ప్రభుత్వం నుంచి ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి. అదేవిధంగా ఆర్థిక సహకారం వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రధానంగా కోరుతున్నాం. ఆ కుటుంబానికి రక్షణ, ఏదైతే మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారి నుంచి రక్షణ కల్పించాలి, వాళ్ళు భయాభ్రాంతులకు గురవుతున్నారు, రక్షణ కల్పించాలని కోరుతున్నాం. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను కఠినంగా శిక్షించాలని రజక సంఘం నేతలు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.